అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నా స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడు ప్రస్తుతం NHWM, దట్ ఈస్ నేషనల్ హెల్త్ వెల్నెస్ మిషన్లో రీజనల్ వెల్నెస్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను. ఈ ట్రైనింగ్లో నేను చాలా నేర్చుకున్నాను. ఫిజికల్ హెల్త్ గురించే కాదు, మెంటల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సోషల్ వెల్బీయింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి ట్రైనింగ్లో మాకు చాలా బాగా నేర్పించారు. NHWM అనే ఒక సంస్థతో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క NHWM ఒక విజన్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే వీళ్ళు ఒక హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలని అనుకుంటున్నారు ప్రజల్లో. ఒక ఫిజికల్ హెల్త్ గురించే కాదు, మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి, సోషల్ వెల్బీయింగ్ ఎలా ఉండాలి, సో వీటన్నిటి గురించి వాళ్ళు క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఈవెంట్స్ కండక్ట్ చేయడం, సో ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటి ఒక సంస్థతో నేను ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను NHWM ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నేను ఒక సంస్థలో ఉన్నప్పుడు అందులో ఒక మీనింగ్ ఉండాలి. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దానికి ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ NHWMలో ఉంది. వాళ్ళ మిషనే అది. వాళ్ళ మిషన్ ఏంటి అంటే హెల్త్ గురించి, వెల్నెస్ గురించి అందరికీ స్ప్రెడ్ చేయడం, అవేర్నెస్ తీసుకురావడం. ఈ అవేర్నెస్ అనేది వాళ్ళ మెయిన్ మోటో అండ్ వాళ్ళ మెయిన్ మిషన్. సో ఇలాంటి ఒక సంస్థతో నేను జాయిన్ అవుతున్నందుకు నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ నేను చాలా ఎదురు చూస్తున్నాను. నాతో పాటు ఈ కంట్రీలో వర్క్ చేసే అలాంగ్ సైడ్ వర్క్ చేసే వాళ్ళతో ఎలా ఉండాలి, ఏం చేయాలి, అండ్ వెల్నెస్ క్యాంపెయిన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఎవ్రీథింగ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ నేనేం కోరుకుంటున్నాను అంటే, నా స్టేట్ నుండి ఇలాంటి రీజనల్ వెల్నెస్ ఆఫీసర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ వెల్నెస్ ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా చాలామంది రావాలి. వాళ్ళు చాలా ఈ మిషన్ని సక్సెస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో మేము చేసే ఈవెంట్స్ కావచ్చు, క్యాంపెయిన్స్ కావచ్చు, అవన్నీ అప్డేట్లో ఉండాలంటే NHWM ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ అఫీషియల్ NHWM ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది. యూ కెన్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం కలిస్తే మన దేశాన్ని హెల్తీగా, స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.